డాక్టర్ గారు అట్లానే ఇప్పుడు ఒకళ్ళు సిగరెట్ కాలుస్తుంటే పక్కన కూర్చుంటే సెకండ్ హ్యాండ్ స్మోకర్ అన్నట్టు ఇప్పుడు అంటే గురక పెడుతుంటే పక్కన పార్ట్నర్ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వారికి నిద్ర ఉండదు. సో అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ గురక ఉన్నవాళ్ళు లేకపోతే స్లీప్ ఆప్నియా ఉన్నవాళ్ళు? సో పక్కన ఉన్న వాళ్ళకి ఇన్సోమ్నియా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకు స్లీప్ ఆప్నియా అయితే వాళ్ళకి ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం బికాస్ ఆఫ్ ద సౌండ్ డిస్టర్బెన్స్. సో బేసికల్గా మైల్డ్, మోడరేట్, సివియర్ బేస్డ్ ఆన్ దాట్ మనము జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మైల్డ్ కేసెస్లో మీరు సైడ్కి పడుకోవాల్సి వస్తుంది. అవాయిడ్ కాఫీ ఇతరత్ర ఆఫ్టర్ 4 o'clock, అంటే కాఫీ. అవాయిడ్ ఆల్కహాల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ అవాయిడ్ ఆల్కహాల్. థైరాయిడ్ ఇట్లాంటి సమస్యలు ఉన్నట్టయితే వాటిని ట్రీట్ చేయడము. బెడ్ టైంలో రెగ్యులర్ స్లీప్ టైం అంటే ఒక రోజువారీ నిద్ర అనేది సేమ్ టైంలో ఉంచుకోవడం ముఖ్యము, ఇంపార్టెంట్. అండ్ 7 to 8 hours ముఖ్యంగా కేటాయించాలి. మైల్డ్ ఆప్నియా కేసెస్లలో మీరు సైడ్కి పడుకోవడం ద్వారా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మోడరేట్ టు సివియర్ కేసెస్ సిప్యాప్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ యాజ్ ఆఫ్ నౌ. సిప్యాప్ పరికరం వాడాలి. ఇతరతర కేసులలో, సెలెక్టెడ్ కేసులలో సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, మీరు చూసినట్టయితే ఎక్స్పీరియన్స్లో మేల్, ఫీమేల్ వీళ్ళలో ఎవరికి ఎక్కువగా స్లీప్ ఆప్నియా లేకపోతే గురక ఈ ఇష్యూస్ వస్తున్నాయి? బేసికలీ ఇది మేల్ ప్రిడామినెంట్ అమ్మ ఓవరాల్గా చూసుకున్నట్టయితే. బట్ మిడిల్ ఏజ్కి వచ్చేసరికి ఎప్పుడైతే మనకు మెనోపాజ్ వస్తుందో, మెనోపాజ్ తర్వాత ఫిమేల్స్లో కూడా ఇది అంతే కామన్. సో when it comes to a middle age group, it is equal in both males and females. In other age group there is a slight male predominance is there. ఓకే డాక్టర్ గారు, అలాగే చాలామంది అంటూ ఉంటారు మాకు మామూలుగానే నిద్ర తక్కువ, మేము సరిగ్గా నిద్రపోము, మాకు 2 గంటలు ఉన్నా సరిపోతుంది అంటారు. అసలు కరెక్ట్గా ఎంతసేపు నిద్రపోవాలి ఒక ఆర్డినరీ పర్సన్? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. దేర్ ఆర్ 2 things అమ్మా, స్లీప్ టైం అండ్ స్లీప్ క్వాలిటీ. సో స్లీప్ టైం అంటే మీకు పిల్లల్లో అయితే 8 నుంచి 9 hours, పెద్దవాళ్ళు అయితే 7 to 8 hours తప్పనిసరిగా నిద్ర కేటాయించాలి. దాని రెండోది స్లీప్ క్వాలిటీ. చాలామంది దీని విషయంలో పొరబడుతూ ఉంటారు. వాళ్ళ బెడ్రూమ్లోకి టీవీ, సెల్ ఫోన్ ఇవన్నీ తీసుకుపోయి మేము చాలాసేపు పడుకున్నాం అనుకుంటారు, కానీ యాక్చువల్ స్లీప్ టైం విల్ బి వెరీ లెస్ అండ్ స్లీప్ ఎఫిషియన్సీ విల్ బి లెట్. సో మీరు స్లీప్ టైము పిల్లల్లో అయితే 8 to 9 hours, పెద్దవాళ్ళు అయితే 7 hours to 8 hours మినిమం మెయింటైన్ చేయాలి. అవాయిడ్ స్క్రీన్ టైం బిఫోర్ అట్లీస్ట్ 1 hour బిఫోర్ ద స్లీప్ టైమ్. హవెవర్ యు ఆర్ ఐటీ ప్రొఫెషనల్ కానీ ఇంకెవరైనా కూడా మీ దాంట్లోకి కంప్యూటర్ కానీ మీ లేదంటే సెల్ ఫోన్ కానీ టీవీ కానీ అవాయిడ్ చేయండి. కీప్ ఎ కూల్ డ్రై ప్లేస్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ ఫర్ స్లీప్ అండ్ మీ బెడ్రూమ్ షుడ్ బి ఫర్ స్లీప్, నాట్ ఫర్ ఎనీ అదర్ ఎంటర్టైన్మెంట్స్. సో దీన్నే స్లీప్ హైజీన్ అంటారు కదా డాక్టర్ గారు? ఎస్, స్లీప్ హైజీన్ అంటారు. రోజుకి ఒకే టైంలో పడుకోవడం, టీ కాఫీలు అట్లీస్ట్ 4 hours బిఫోర్ అవాయిడ్ చేయడము. అలాగే ఒక్కొక్కసారి కొంతమందిలో కొంచెం వేడి పాలు తాగితే నిద్ర పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అలాంటివి జాగ్రత్తలు పాటించడం. ప్లస్ మెయిన్గా స్లీప్ డైరీ మెయింటైన్ చేయడం, అంటే రోజు ఒకే టైంలో పడుకోవడం, ఒకే టైంలో లేవడం అనేది కనుక మనం అలవాటు చేసుకున్నట్టయితే ఈ స్లీప్కి సంబంధించిన చాలా సమస్యల నుంచి మనం కాపాడబడవచ్చు. అట్లనే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి. అట్లాని స్టర్నస్ ఎక్సర్సైజ్ జస్ట్ 2 hours బిఫోర్ స్లీప్ అట్లాంటివి చేయకూడదు. పొద్దున పూట ఎక్సర్సైజ్ అలాంటివి చేసినట్టయితే ఒక 1 hour పాటు నార్మల్ పరిమిత వ్యాయామాలు చేసినటువంటి ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసినా కూడా నిద్ర సరిగ్గా వచ్చే అవకాశం ఉంటుంది.